సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసెస్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీరు హెల్ప్ అనేది మీ చుట్టూ ఉంది అని చెప్పేసి నోటీస్ చేయలేని సిచ్యువేషన్లో ఉండిండొచ్చు. ఎందుకు అది స్పెషల్లీ అని అంటే ఎవరికైనా అంతే, మనం నెగిటివ్ సిచ్యువేషన్లో లైఫ్లో ఉన్నప్పుడు, స్పెషల్లీ ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్, మనకు క్లోజ్గా ఉన్న వాళ్ళు మన 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 లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అర్థం చేసుకునే టైంలో మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఒంటరిగా ఉన్నాము, కంప్లీట్లీ ఎవరు హెల్ప్ లేదు అన్నట్లు అనిపిస్తుంది. అది ఒక్కటే అనిపించినప్పటికీ అది ఏం చేస్తుందంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్ కాస్త థాట్స్ ఓవర్గా చేసేసి లైఫ్ మీద హోప్ని కాస్త తక్కువ చేసేస్తుంది అనమాట. ఏదైనా సరే మంచిగా హోప్ఫుల్గా ఉండి ముందుకు వెళ్దాము అనుకున్నా సరే ఈ థాట్స్ అన్నీ ఏం చేస్తుందనంటే వద్దు, ఇంకా ఇదంతా నెగిటివ్, ఎవరు హెల్ప్ చేయరు అని చెప్పేసి మనము ఇంకా 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 ఆ బాధలోకి వెళ్ళిపోతాం అనమాట. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే మీరు మొత్తం ఇదంతా మీరు అలోన్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, అంటే ఈ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్ని మీరు ఏదైతే ఇప్పుడు బాధలో ఉన్నారో మీకు హెల్ప్ అనేది దగ్గరలో ఉంది, మీరు దాన్ని చూస్తే మీకు ఆ హెల్ప్ అనేది దొరుకుతుంది. అండ్ ఆ నెగిటివ్ థాట్స్ నుంచి మీకు బయటికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి, ఎవరు లేరు నాకు, నేను ఒంటరి అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అయితే మీరు ఇప్పుడు అనుకోవచ్చు ఇక్కడ మరి ఎవరు లేరు, ఎవరికైనా హెల్ప్ ఎలా ఉంది, ఆల్రెడీ ఎవరు చుట్టూ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడానికి అగ్రీ చేయట్లేదు, రైట్, ఒప్పుకోవట్లేదు, మీరు ఏదైనా చెప్పినా వాళ్ళు వినట్లేదు. మరి ఏంటి అని అంటే ఇక్కడ హెల్ప్ వచ్చేసి మీకు ఇక్కడ డివైన్ హెల్ప్ అని చెప్పేసి చూపించడం అనమాట. ఓకే, మీరు మనకు కొన్నిసార్లు అనుకున్న వాళ్ళు హెల్ప్ చేయరు, మనకు తెలియకుండా వేరే రూపంలో హెల్ప్ వస్తుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ హెల్ప్ లేకపోవచ్చు, కానీ మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీకు హెల్ప్ అనేది ఉంది, మీకు దగ్గరలోనే హెల్ప్ అనేది ఉంది, తొందరలో మీకు ఆ హెల్ప్ అనేది దొరుకుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్కి సంబంధించి బాధపడుతున్నారో దాని నుంచి బయటకు వస్తారు అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్. అండ్ అదొకటే కాదు, కొంతమందికి మనీ రిలేటెడ్కి సంబంధించి కూడా మీరు అలోన్గా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఎవరి నుంచి హెల్ప్ లేదు అని చెప్పేసి. లైక్ ఇప్పుడు ఏదైనా మీరు కేర్ తీసుకోవాలి, లోన్స్ లేకపోతే ఇలాంటిది ఏదైనా డిస్టర్బ్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా ఒక చిన్న హెల్ప్ అయినా సరే మీకు తొందరలో దొరకబోతుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. కానీ ట్రస్ట్ అయితే ఉండాలి. మీరు ట్రస్ట్ లేకుండా లైక్ జస్ట్ జరుగుతుందని బిలీవ్ చేస్తే మాత్రం అది జరగదు, రైట్. సో ట్రస్ట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. హెల్ప్ నాకు నియర్ బై ఉంది అండ్ ఆ హెల్ప్ అనేది వస్తుంది అని చెప్పేసి బిలీవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 of ఏరియల్ మెసేజ్ చూపిస్తుంది. ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్యాలెన్స్, వర్కింగ్ మల్టిపుల్ జాబ్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అట్ వన్స్, మేకింగ్ వర్క్ ఫన్. సో ఇది వచ్చేసి ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ ఏదో చూపిస్తుంది. ఒకటి ఇది మనీ సిచ్యువేషన్కి సంబంధించి మీరు ఇది స్ట్రగుల్లో ఉన్నారని ఓవర్గా వర్క్ చేస్తూ ఉండడము, ప్రెషర్